పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఏపీలో ర్యాలీలు చేస్తున్నారు. అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అందరం కూడా గమనిస్తూనే ఉన్నామండి. ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మన దేశం ఒక ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. దానికి కవ్వింపు చర్యగా పాకిస్తాన్ మన 15 నగరాల మీద నిన్న రాత్రి మనం చూస్తూనే ఉన్నాము. 15 నగరాలను టార్గెట్ చేస్తూ వాళ్ళు మిసైల్స్ అయ్యి ప్రయోగించడం జరిగింది. దానికి మన ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు S-400 ద్వారా మొత్తం అన్ని కూడా కోల్చడం జరిగింది. ఏదైతే ఈరోజు దేశ సరిహద్దుల్లో మన ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళు ఎంతో ధైర్యంతో, మొక్కవని ధైర్యంతో, అదేవిధంగా ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు దేశ సరిహద్దుల్లో మన ప్రాణాలని, మానాలని కాపాడడానికి సిద్ధంగా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు అక్కడ యుద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క 140 కోట్ల మంది కూడా ఒక సైనికుల లెక్కి మనం అందరం కూడా, భారతీయులందరం కూడా మన దేశానికి జరుగుతున్నటువంటి నష్టానికి ప్రతికూలంగా వాళ్ళు అక్కడ చేస్తున్న చర్యలకు అనుకూలంగా మనం ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ ర్యాలీ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ నుంచి సిఎస్ గారిని కలిస్తే సిఎస్ గారు కూడా సానుకూలంగా స్పందించి ర్యాలీ చేయండి అన్నారు. అంటే మన సరిహద్దుల్లోకి వెళ్ళి యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ మన సోదర సైనికులకు మనం సంఘీభావంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఉద్రిక్త పరిస్థితులు, భారత్ కూడా ఎప్పుడు శాంతి కాముక దేశం. మన భారతదేశానికి ఉన్న తరతరాల చరిత్ర ఏంటంటే ఎవరి మీద దాడి చేసిన చరిత్ర మనకు లేదు. అనేక దేశాలు దాడి చేసి మనం కాపాడుకునే స్థితిలోనే ఉన్నాము. ఈ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో మన జవాన్లు మా సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వారికి సంఘీభావంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం, సంఘీభావ ర్యాలీగా. ఎందుకంటే నిన్న చూసాం, నిన్న నైట్ కొన్ని కోట్ల మంది, 140 కోట్ల దాదాపు సగం మందికి పైగా నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు టీవీలు అతుక్కుపోయి చూస్తున్నారు. మన పరిస్థితి ఏంటి, మనం వాళ్ళు అక్కడ పోరాడుతున్న బట్టే సైనికులు మనం ఇక్కడ ఇళ్లలో సుభిక్షంగా ఉన్నామన్న ఫీలింగ్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. దాని సంఘీభావంగా, దాని గుర్తుగానే మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మన చారిత్రాత్మకంగా మన వేదాల్లో చెప్పినట్టు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులందరూ ఈ సంఘీభావ ర్యాలీ చేయడం జరిగింది. अमर रहे, अमर रहे।